పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్న ప్రెగ్నెన్సీ ఎందుకు రావడం లేదు? డిలేకి మెయిన్ రీజన్ ఏంటి? Hi, this is Dr. Swati, consultant gynecologist and obstetrician at Himagiri Hospitals, Gachibowli. యూజువల్గా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. పీరియడ్స్ ఒకటే కాదు. మనం ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటామంటే 1 year ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఉన్నప్పుడు తర్వాత ప్రెగ్నెన్సీ రాకుంటే దాన్ని ఇన్ఫర్టిలిటీగా అనుకుంటాం. సో ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఓన్లీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అని చెప్పలేము. పీరియడ్స్ వచ్చినా కూడా కొన్ని కేసెస్లో అనోవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం ఆర్ ఎగ్ ఫామ్ అవ్వకపోవడం ఒక రీజన్ ఉండొచ్చు. అదర్ రీజన్స్ లైక్ ఎండోమెట్రియోసిస్ కావచ్చండి, ఫైబ్రాయిడ్స్, ఎనీ ట్యూబల్ బ్లాకేజ్, మనకి ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ కావచ్చు. ఇవన్నిటికి మించి ఓన్లీ ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉంటుంది అని అనుకోకూడదు. మనం మేల్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలి. పీరియడ్స్ లో క్లాట్స్ రావడం నార్మలా కాదా? హెవీ బ్లీడింగ్ అయ్యే వారిలో, పెయిన్ఫుల్ బ్లీడింగ్ అయ్యే వారిలో ఈ క్లాట్స్ ఎందుకు వస్తాయి? ఇదేమైనా డేంజరా? సో పీరియడ్స్ లో చిన్న చిన్న సైజ్ ఆఫ్ క్లాట్స్ అనేవి కామన్ అండి. చిన్న క్లాట్స్ వస్తున్నాయి, రెగ్యులర్ గా వస్తున్నాయి అంటే నథింగ్ టు వరీ. బట్ పెద్ద సైజ్ ఆఫ్ క్లాట్స్, హెవీ బ్లీడింగ్ ఉంటే మాత్రం దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కొన్ని రీజన్స్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, ఫైబ్రాయిడ్స్ కావచ్చు, ఆర్ ఎండోమెట్రియోసిస్ కావచ్చు. సో దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడం బెటర్.